పార్లమెంట్ ఘటనకు సంబంధించి 8 మంది భద్రతా సిబ్బందిపై వేటు పడింది. ఘటనపై సిఆర్పీఎఫ్ డీజీ నేతృత్వంలో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్టులో భద్రతా వైఫల్యం బయటపడినట్లుగా తెలుస్తోంది. కారణాలు విశ్లేషించిన తర్వాత 8 మందిని సస్పెండ్ చేశారు. పార్లమెంటు ఘటనకు సంబంధించి 8 మంది భద్రతా సిబ్బందిపై వేటు పడింది. ఘటనపై సిఆర్పీఎఫ్ డీజీ నేతృత్వంలో కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్టులో భద్రతా వైఫల్యం బయటపడినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. కారణాలు విశ్లేషించిన తర్వాత 8 మందిని సస్పెండ్ చేశారు. పార్లమెంటు ఘటనకు సంబంధించిన 8 మంది భద్రతా సిబ్బందిపై వేటు పడినట్లుగా తెలుస్తోంది. ఘటనపై సిఆర్పీఎఫ్ డీజీ నేతృత్వంలో కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే కమిటీ రిపోర్టులో భద్రతా వైఫల్యం బయటపడినట్లుగా క్లియర్ గా తెలుస్తోంది. అయితే కారణాలు విశ్లేషించిన తర్వాత 8 మందిని సస్పెండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రామకృష్ణ, పార్లమెంటు ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జరిగిన ఘటనపై అంతా చాలా షాక్ నుంచి ఇంకా ఎవరు కూడా తేలుకోలేదు. మరి అసలు ఎందుకు జరిగింది ఇలా అనే అంశానికి సంబంధించి సిఆర్పీఎఫ్ డీజీ నేతృత్వంలోని ఒక కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. మరి కేంద్ర హోంశాఖ నియమించిన ఈ కమిటీ ప్రాథమికంగా చూసుకున్నట్టుగా అయితే భద్రతా వైఫల్యం అయితే ఖచ్చితంగా ఉంది ఇందులో అని చెప్పేసి చెప్పారు. మరి భద్రతా వైఫల్యం నేపథ్యంలోనే 8 మంది భద్రతా సిబ్బందిపై వేటు వేయడం జరిగింది. దాదాపుగా ఇక దీనికి సంబంధించి ఇంకా యాక్షన్స్ చాలా ఉంటాయి. చాలా మంది సిబ్బంది కానీ, పోలీసే కానీ, అలాగే పార్లమెంట్ స్టాఫ్ కానీ ఇంకా అందరిపై కూడా వేటు పడే అవకాశం ఉంది. క్షుణ్ణంగా తనిఖీలు చేయలేదు అనేది ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. తనిఖీలు కానీ ముమ్మరంగా చేస్తున్నట్టుగైతే ఈ రకంగా పరిస్థితి వచ్చిండేది కాదు. మరి ఈ వీళ్ళకి ఇచ్చిన ప్రాసెస్ ఇచ్చిన ఎంపీపై కూడా చర్యలు ఉండే అవకాశాలు అయితే కూడా కనిపిస్తుంది. మరి ఆయన బీజేపీ ఎంపీ కావడంతో ఆయనపై చర్యలు తీసుకుంటుందా, అధికార బీజేపీ తీసుకోదా, అసలు ఏం చేస్తుంది అనేది మధ్య తెలుస్తుంది. అయితే విపక్షాలు మాత్రం ఇమీడియట్ గా స్టేట్మెంట్ ప్రధానమంత్రి గాని, హోంమంత్రి గాని ఇమీడియట్ గా పార్లమెంట్ లో స్పందించాలా, దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజా ఘటనపై చాలా సీరియస్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషితో కూడా మాట్లాడి ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. రక్షణ మంత్రి, ప్రధానమంత్రి, అలాగే హోంమంత్రి నలుగురు కూడా ఈ మీటింగ్ లో పాల్గొని ఏం అసలు భద్రతా వైఫల్యానికి గల ప్రధానమైన కారణం ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ముఖ్యంగా భారతదేశ సార్వభౌమాధికారం మీద ఒక రకంగా చూసుకున్నట్టుగా ఇది పెద్ద దానికి ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని సీరియస్ గా తీసుకుంది. అయినప్పటికీ సీరియస్ గా తీసుకుంది. మరి పార్లమెంట్ భద్రతను కూడా కట్టుదిట్టం చేసింది. దాంతో పాటు సెషన్స్ అయితే మాత్రం జరగడం లేదు. ఎందుకంటే విపక్ష పార్టీలు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో సెషన్ జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే 22 వరకు పార్లమెంట్ సెషన్స్ ఉన్నాయి. మరి ఉభయ సభలు కూడా ఇదే అంశం మీద అట్టుడికిపోతున్నాయి. అయితే ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి అరెస్ట్ చేసిన మొత్తం 6 దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించిన వాళ్ళు అయితే 2 లోపల, బయట 4 ఉన్నారు. వీళ్ళలో ఒక్కరు తప్పించుకున్నారు, లలిత్ జా. మరి మిగతా 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళకి అతను మోటో ఏంటి అనే అంశానికి సంబంధించి కానీ ఒకసారి దాని లోపలికి వెళ్తే మాత్రం వాళ్ళ మోటో వచ్చి మణిపూర్ అంశము, అలాగే రైతుల గిట్టుబాటు ధర రాకపోవడం, నిరుద్యోగం, వీటన్నిటితోనే కలత చెంది ఈ రకమైన డెసిషన్ తీసుకున్నారు. ఈ రకంగా దీనిపై పార్లమెంట్ పై రెక్కి చేసి ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి అయితే భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు వీళ్ళంతా భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్ లో ఉన్నారు. గతంలో చూసుకున్నట్టుగైతే మనం పార్లమెంట్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ ఘటనలు చూసుకున్నట్టుగైతే 2001 డిసెంబర్ 13వ తేదీన
అది పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపలికి ఎవరు ముష్కర్లు రాలేదు. పార్లమెంట్ బయట ఘటన జరిగింది. పార్లమెంట్ బయటకు జరిగిన ఘటనలో అందరూ అప్పుడు అప్రమత్తమైనప్పటికీ కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోవాల్సింది. పార్లమెంట్ సిబ్బంది కానీ, సెక్యూరిటీ స్టాఫ్ కానీ అందరూ కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితి కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం ఇప్పుడు పరిస్థితి ప్రకారం పార్లమెంట్ లోపల జరిగింది. ఒకవేళ కానీ వాళ్ళ కెమికల్ బాంబు కానీ లేదా ఇంకేమీ కానీ వేసినట్టుకైతే దాదాపు 150 మంది ఎంపీలు ఉన్నారు రాహుల్ గాంధీతో సహా. మరి ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామాలు అయితే ఏర్పడినాయి. మరి ఈ నేపథ్యంలో ఇంకా పార్లమెంట్ కి సంబంధించి చాలా కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఎంపీస్ కూడా ఇదివరకు 3 అంచెల భద్రతని ఇప్పుడు 5 అంచెల భద్రత చేశారు. పాస్లని క్యాన్సిల్ చేశారు, విశ్వ పాస్లు క్యాన్సిల్ చేశారు. ఎక్స్ఎంపీస్ కూడా అలౌ చేయడం లేదు, ఓన్లీ ఎంపీలు మాత్రం అలౌ చేస్తారు. మీడియాను కూడా దూరం పెడుతున్నారు. ఇప్పుడు భద్రతకి సంబంధించి అయితే ఇప్పుడు ఈ సెషన్ జరిగే వరకు కూడా చాలా ఎక్కువ భద్రత ఇస్తారు. అయినప్పటికీ కూడా సెషన్ అయితే జరిగే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సెషన్ జరగడానికి 22 గంటల సెషన్ కూడా విపక్షాల ఆందోళన నేపథ్యంలో సెషన్ జరిగే అవకాశం కనిపించలేదు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.